ఫ్రెండ్స్, సినిమా హాల్ అయితే కొన్ని రోజులుగా మూసేస్తారనమాట. ఇప్పుడు న్యూగా ఓపెన్ చేస్తున్నారు. ఆ సినిమా హాల్లో పోయేసి ఏమేమి మార్చున్నారు అనేది ఆడ పోయేసి వీడియో అయితే కవర్ చేయబోతాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. ఇదో పోతున్నాం అనమాట సినిమా హాల్ కాడికి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో మేమైతే ఈరోజు పుష్ప 2కి వెళ్ళిపోతున్నాము. అంటే ఎక్కడంటే మన మాదరపాకుల్లో శక్తి మహల్. అంటే ఫస్ట్ మేము పోయేటప్పుడు అంటే ఓల్డ్ సినిమా హాల్గా ఉండింది, కానీ ఇప్పుడు దాన్ని రివెంజ్ చేసి బాగా చేసి ఆలోచన చేసి బాగా చేశారు. సో ఆ సినిమా హాల్ ఎలా ఉంది దానికి వెళ్ళిపోతున్నాము. కానీ పుష్ప 2 చూసేస్తాను. ఆ సినిమా హాల్ ఎలా ఉందో చూసేదానికి వెళ్తున్నాము. మేము సాయంత్రం 6 గంటల షోకి అయితే పోతున్నాం. ఈ మాదరపాకులు వచ్చి తమిళ్ తెలుగు వేస్తున్నాడు అనమాట పుష్ప 2 మూవీని. 10 గంటల షో వచ్చి తెలుగు, 2 గంటల షో తమిళ్, 6 గంటల షో వచ్చి తెలుగు, 9 గంటల షో తమిళ్ అనమాట. సో 2 మిక్సింగ్గా వేస్తున్నాడు అనమాట. సో మేము హోల్డ్ హాల్గా ఉన్నప్పుడైతే పోయాము. ఇప్పుడు న్యూగా ఓపెన్ చేస్తున్నారు అనమాట. సినిమా హాల్ అయితే బాగుందనేసి అంటున్నారు అందరూ. సో ఆ సినిమా హాల్ ఎలాగున్నది అనేది మనం పైతే చూస్తాము. సో పోతున్నాం అనమాట. ఆటో అయితే ఎక్కేసాం, ఇంకా తగ్గిడికైతే వచ్చేసాం అనమాట. ఇంకా పోవటమే సినిమా హాల్లోకి. అందులో ఒకసారి తీయాలని చెప్పి కొట్టుకోవాలి. అల్లం ఈ దారి జనాభా లేరుమా. ఫస్ట్ ఈ సైడ్ అయితే ఉండిందనమాట దోవ, ఇప్పుడు మార్చేశారనమాట. సినిమా హాల్ అయితే ఫస్ట్ అయితే ఇలాగ లేదు, మారిపోయిందనమాట. ఇప్పుడు సినిమా హాల్ అయితే బాగుంది. లోపలికైతే పోతాము. ఎంట్రన్స్లోనే బాగున్నది. శక్తి సినిమాస్ అనమాట. సో ఈ సినిమా హాల్లో వచ్చి సో బాగైతే ఉంది. ఫస్ట్ అయితే ఇలాగ లేదు, ఫస్ట్ వేరే విధంగా ఉందనమాట. ఇప్పుడు బాగున్నదనమాట. గ్లాసులు అంతా సెట్ చేస్తున్నారు. హాల్కి అయితే వచ్చేసాం. ఇదే మా సినిమా హాల్. సో బాగా అయితే ఉంది. ఎంట్రన్స్లోనే బాగున్నది అనమాట. లోపలికైతే పోతాం, ఎలా ఉన్నదని చూస్తాం. ఓకేనా? మనుషులను అయితే లెక్కేస్తున్నాం, ఎందుకంటే టోకెన్స్ అదే టికెట్లు తీసుకోవాలన్నమాట. దానికోసం అయితే మనుషులను అయితే లెక్కేసుకుంటున్నాము. అప్పుడు మారలేదనమాట, ఇప్పుడు రూల్స్ మారిపోయింది. టికెట్లు తీసుకోవాలన్నా గడే సో సీట్లకి ఒక నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ పట్టుకొని కూర్చోవాలన్నమాట. గ్రూప్గా 10 మంది పోతే 10 మందికి అనేసి చెప్పేస్తే వాళ్ళ ల్యాప్టాప్లో అయితే ఒక టోకెన్స్ మారైతే ఇస్తున్నారు. ఆ టికెట్లని తొడుక్కుని పోయేసి తెలియకపోతే కూడా కూర్చొని పెడుతున్నారు అనమాట. సో ఇప్పుడు రూల్స్ అయితే మారిపోయింది. ఆంచు బీడీలు బయట ఉండి ఏదైనా తీసుకొచ్చి లోపల తింటామనే గడే అలౌడ్ లేదనమాట. అంత స్ట్రిక్ట్గా అయిపోయింది ఇప్పుడు రూల్స్. సో ఇప్పుడు ఈ సినిమా హాల్లో వచ్చి ఫస్ట్ మారైతే లేదు, ఇప్పుడు మారిపోయింది అనమాట. మందు తాగేస్తే బయట పంపించేస్తున్నారు, డ్రింక్ తాగేసి రాగొద్దు లోపలికి అలౌట్ లేదని చెప్పేస్తున్నారు అనమాట. సినిమా హాల్కి అయితే వచ్చేస్తాం. లోపల అయితే సరిగ్గా ఉంది. సో బాగా అయితే ఉన్నదనమాట. స్క్రీన్ కాడ పోయేసి ఎంత పెద్ద అనేది చూస్తాము. సో పోతాం. సినిమా యాది వెళ్తుందా
లోపల అయితే మొత్తం ఏసీ చిల్లుగా ఉందన్నమాట. ఈ వానాకాలం గడే ఏసీ అయితే పెట్టేశారు, జిల్లుగా అయితే ఉంది. ఇదే అనమాట. ఫస్ట్ మారైతే లేదు, ఇప్పుడైతే కొంచెం బాగా మార్చున్నారు. సో సినిమా హాల్ అయితే ఇదే. ఎలా ఉన్నదో సార్ చూడండి, నైట్ అయిపోయిందనమాట. స్క్రీన్ అయితే ఇది. సో ఫ్రెండ్స్, సినిమాకి అయితే వచ్చేసాం. సో వీటి ఇంటర్వెల్లో అంటే మాకు 16 సీట్లు వచ్చాయి, అంటే 18 సీట్ల లెక్కన. సో 18 మంది వచ్చినాము. ఇంటర్వెల్ కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, అందరూ వెళ్ళిపోయినారు, వస్తారు. బయటకు పోయి అయితే ఒక రౌండ్ అయితే వేస్తాం. సో లోపలైతే చూసేస్తాం. ఇప్పుడు ఈ సైడ్ ఎలా ఉన్నదో చూస్తాం. మొత్తం టైలీస్ అయితే వేసేస్తున్నారు. పాప్కార్న్స్, చిప్స్, ఏదైనా ఐస్ క్రీమ్ తీసుకోవాలనే గడే ఫస్ట్ వచ్చి ఈ సైడ్ ఉన్నాయన్నమాట అంగిట్లు. ఇప్పుడు దావ అయితే లేదు, బాత్రూమ్లో అయితే కట్టేస్తున్నారు. ఆ పక్క అయితే దావ అయితే లేదనమాట. ఫస్ట్ వేరే దగ్గర తీస్తున్నాము. మార్చి ఏడైతే పెట్టేస్తున్నారు అనమాట. పాప్కార్న్స్, పప్స్ ఏదైనా తీసుకోవాలనే గడే ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ లైన్ వస్తున్నాం, ఎంట్రన్స్ అక్కడే ఉన్నదన్నమాట. చిప్స్, వాటర్ బాటిల్ ఏదైనా తీసుకోవాలనే కడే అదొక టోకెన్ ఇస్తున్నారు. ఆ టోకెన్ తెచ్చుకొని ఇచ్చేస్తేదా వాళ్ళు ఇస్తున్నారు అనమాట. ఫస్ట్ హైట్కి పోయి డబ్బులు ఇచ్చేసి ఏనా వాటర్ బాటిల్ ఇచ్చానా, చిప్స్ ఇచ్చానా, పాప్కార్న్స్ ఇచ్చానా అంటే ఈరనమాట. ఆడ పోయి టోకెన్ తీసుకొచ్చి ఏడిచ్చి తీసుకోవాలన్నమాట. అలా ఉంది ఇప్పుడు. అలా మార్చేసి అయితే ఉన్నారు రూల్స్ని. సినిమా హాల్లోకి పోయేదానికి ఇదే దావ ఫస్ట్. ఇప్పుడు ఆ దావను మూసేసి ఇప్పుడు ఎడైతే అంగిడి అయితే పెట్టేస్తున్నారు. ఫస్ట్ ఇద్దరు దావ అనమాట. ఇప్పుడు ఆ సైడ్కి పెట్టేస్తున్నారు లోపల పోయేదానికి, మార్చేస్తున్నారు అనమాట. చిప్స్, పాప్కార్న్స్ ఏదైనా తీసుకోవాలనే కూడా రేట్ అయితే ఎక్కువ ఉన్నది. బహుశా సినిమా హాల్ డెవలప్ అయ్యింది వల్ల ఉండొచ్చు. నా వాటర్ బాటిల్ ఎవరన్నా సో సినిమా హాల్ అయితే కూర్చొని వాటర్ బాటిల్ అయితే మర్చిపోయాం. వాటర్ బాటిల్ అయితే తీసుకుని వెళ్తాం. ఆ వాటర్ బాటిల్ తీసుకోవాలంటే ఈ టోకెన్ అయితే తీసుకోవాలి. వాటర్ బాటిల్ రెండుగా డబ్బులు అయితే ఇచ్చేసాం. ఇంకా టోకెన్ అయితే తీసుకుని పోవాలి. ఆ లోపల సినిమా వేసేస్తారు ఎట్టని తెల్ల. టోకెన్ అయితే తీసుకున్నాం. ఇంకా వాటర్ బాటిల్ అయితే తీసుకుని పోవాలి. వాటర్ బాటిల్ మేము ఒకటైతే మిస్టేక్ చేసేస్తాం. ఫస్ట్ అయితే పాప్కార్న్స్కి అయితే ఒక టోకెన్ అయితే తీసుకొచ్చేసాం. నాకు వాటర్ బాటిల్ తీసుకోవాలంటే మళ్ళీ సపరేట్గా మళ్ళీ పోయి టోకెన్ తీసుకురావాలని అన్నారు. దానివల్ల లేట్ అయిపోతుంది అనమాట. దానివల్ల మళ్ళీ తీసుకొచ్చాం టోకెన్ని. మీరు వస్తే మిస్టేక్ చేయబోతండి. ఒకేసారి ఏం తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ చెప్తే వాళ్ళు ఏం చేస్తారనమాట టోకెన్లో. 20 రూపాయలు ఒకటే తీసుకోండి ముందు. సార్ వాటర్ బాటిల్ ఇవ్వండి సార్, 3 ఇవ్వండి సార్.
సినిమా అయితే అయిపోయింది, ఇంటికైతే బయట వెళ్తున్నాం. సినిమా హాల్ అయితే బాగుంది. మీరు గారి ఫ్యామిలీ కూడా మాదరపాక్ సినిమా హాల్కి వస్తే ఎంజాయ్ చేసుకోండి. సో సినిమా హాల్ అయితే బాగానే కట్టున్నారు, బాగున్నది. ఇప్పుడు ఫస్ట్కైనా ఇప్పుడు బాగున్నది, క్లాస్గా ఉందన్నమాట. అట్నే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అట్నే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. పుష్ప 2 మూవీని అయితే చూసేసిపోతున్నాం అనమాట. మేము వచ్చి 6 గంటలకు వచ్చాము, ఇప్పుడు బయట 9:30 పోతున్నాం బయట. సినిమా అయితే పెద్ద సినిమాగే ఉంది, ఎక్కడ పోరు కొట్టట్లేదు. సో మీరు ఎంతమంది సినిమా పోయారో కామెంట్స్లో పెట్టండి. మాకైతే సినిమా అయితే బాగానే ఉంది. మీకు ఎలాగున్నది ఈ సినిమా కామెంట్స్లో పెట్టండి, మేము తెలుసుకుంటాము. వీడియో అయితే ఇంతవరకే, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టాటా, సీ యూ.